తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముంబైలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని శ్రీవారికి 1001 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్కు ముంబైలో 3 గంటల పాటు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమై ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భుజము శస్త్రచికిత్స చేయడం జరిగింది. భగవంతుడి దయతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఆయన చేసుకున్న శస్త్రచికిత్స విజయవంతం అయిన సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు రావాలని కోరుకుంటూ ఆయన సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలనేసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇంకా కూడా ఆయన సేవలు రాష్ట్రానికి, ఇటు దేశానికి చాలా అవసరం. ఆయన సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన చేస్తున్న డెవలప్మెంట్స్ ప్రపంచానికే నెంబర్ 1గా, నెంబర్ 2గా తయారవడం చాలా గొప్ప విషయం. ఆ యొక్క సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం అంటే రొటేటర్ కఫ్ పేరుతో పాటు చిన్న అవల్షన్ ఫ్రాక్చర్ కూడా హ్యూమరస్ మీద ఉన్నది, దాన్ని కూడా ట్రీట్ చేశారు. మొట్టమొదట 2 ఆపరేషన్లు చేయాలంటే 2 చేస్తే ఆ యొక్క పెయిన్ సెన్సిటివిటీ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక్క భుజం మాత్రమే, రైట్ సైడ్ మాత్రమే చేయడం జరిగింది. తర్వాత 2-3 నెలల తర్వాత తిరిగి ఇంకొక భుజానికి సర్జరీ అవసరం ఉంటుందనే విషయాన్ని డాక్టర్లు తెలియజేశారు. ముఖ్యంగా ఈ గాయం అవడానికి మెయిన్ కారణం మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు అభిమానులు ఆయన చేతులను పట్టి గట్టిగా లాగడం వల్ల ఈ యొక్క కఫ్ టేర్ అవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తన అసహనాన్ని ఎవరి మీద కూడా చూపించలేదు. ఎవరు వచ్చినా కూడా తన యొక్క అభిమానులు హత్తుకున్నాడే కానీ ఆయన నొప్పి విషయాన్ని తెలియజేయకుండా అయింది. ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీరమహిళలు అందరూ కూడా ఆ దేవుడిని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకొని ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ అందరు కూడా ధన్యవాదాలు. ఆ యొక్క సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం అంటే రొటేటర్ కఫ్ పేరుతో పాటు చిన్న అవల్షన్ గుండె చప్పుడు అటు తెలుగు 2 రాష్ట్రాల్లోనూ యావత్ భారతదేశంలోనూ పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేము మేము. అటువంటిది ఈరోజు బాంబేలో ఆయనకి భుజానికి సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని చెప్పని మా జనసేన పార్టీ పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. స్వామి మా నాయకుడు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సేవలు ఎల్లవేళలా ప్రజలకు సేవలు చేయాలి. అదేవిధంగా కోట్లాది మంది ఆయనకు ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా ఆయన చేదరించాలి. ఈరోజు ఆయన జరిగినటువంటి చికిత్స వెంటనే త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఈరోజు తిరుపతిలో అలిపిరి దగ్గర ఘనంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కోవడం జరిగింది. ఖచ్చితంగా కోట్లాది మంది అభిమానుల ప్రేమ, భగవంతుడు ఆశీస్సులు
ఆయనకి ఎలవేళలా ఉంటుంది. తొందరలోనే కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాడని చెప్పి మేము ధీమాగా ఉన్నాం. గుండె చప్పుడు